అందరికీ నమస్కారం. మహిళల్లోని ఎక్కువ డిప్రెషన్. ప్రజల్లో మానసిక సమస్యల పరిష్కారానికి కేంద్రం టెలిమానస్ సెంటర్లు నిర్వహిస్తుంది. తెలంగాణలో 2022లో దీనిని ప్రారంభించగా ఇప్పటి వరకు 1.39 లక్షల కాల్స్ వచ్చాయి. ఇందులో మహిళల గురించి వచ్చినవే 67% ఎక్కువ. చాలామంది అనారోగ్యం, కుటుంబ కలహాలతోనే డిప్రెషన్లోకి వెళుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. టెలిమానస్ సేవలు 24/7 అందుబాటులో ఉన్నాయి. టోల్ ఫ్రీ నంబర్ 14416 కాల్ చేస్తే డాక్టర్లు కౌన్సిలింగ్ ఇస్తారు. నానబెట్టిన బాదం పప్పు తినే అలవాటు పోయిందా? ఆరోగ్యానికి మంచిదని కరోనా టైంలో చాలామంది నానబెట్టిన బాదం పప్పు తిన్నారు. కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఆ అలవాటును మర్చిపోయారు చాలామంది. బాదం పప్పులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మోనో సాచురేటెడ్ కొవ్వులు, విటమిన్లు గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. పోషకాలు మెదడు పనితీరు మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతాయి అని వైద్యులు చెబుతున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇప్పటికైనా ఒక 4 బాదం పప్పులను రాత్రిపూట నానబెట్టి పగలు తింటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. నిన్న 85,486 మంది స్వామివారిని దర్శించుకోగా 30,929 మంది తలనీలాలు సమర్పించారు. టీటీడీకి 3.85 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడలోనూ లులు మాల్కు స్థలం. విశాఖతో పాటు విజయవాడలోనూ లులు మాల్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. విజయవాడ సమీపంలోని ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని ఆ కంపెనీకి లీజుకి ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ స్థలంలోని నిర్మాణాలను మరో చోటుకి తరలించి ఆర్టీసీ భూమి సైతం కేటాయించాలని కలెక్టర్కు ఆదేశాలు అందాయని పలు పత్రికలు పేర్కొన్నాయి. లీజుకి ఇచ్చిన స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 3న నీట్ పీజీ ఎంట్రన్స్. ఆగస్టు 3న దేశవ్యాప్తంగా నీట్ పీజీ ఎంట్రన్స్ టెస్టు నిర్వహణకు NBEMS ఏర్పాట్లు చేస్తుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. ఈ ఎగ్జామ్కు 2 విడతల్లో జూన్ 15న జరగాల్సి ఉంది. అయితే ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని సుప్రీం ఆదేశాల మేరకు ఆగస్టు 3కి వాయిదా పడింది. ఈ నెల 31 నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచనున్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా ఈ పరీక్ష రాయనున్నారు. చాణక్య నీతి. మధ్యాహ్నం నిద్రపోతున్నారా? పగటిపూట నిద్ర మంచిది కాదని చాణక్య నీతి చెబుతోంది. రోగులు, గర్భిణులు, చిన్నపిల్లల్ని కలిగి ఉన్నవారు మాత్రమే మధ్యాహ్నం నిద్రపోవాలి. వారికి మాత్రమే ఆ హక్కు ఉంది. ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. మధ్యాహ్నం నిద్రపోతే విలువైన సమయంతో పాటు పనిని కూడా కోల్పోతారు. దీంతో ఆర్థికంగా నష్టపోతారు. అనారోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఆయుర్దాయం తగ్గుతుంది అని వివరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.